హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నది టిక్కీ అండ్ మిక్స్ వెజ్ పకోడా. ఒక్కసారి ఎలా చేసుకుందామో చూద్దాం. మ్యాచ్ మొదలయ్యే టైం అయిపోయిందండి. మనం రెడీగా చేసి పెట్టుకొని కూర్చుంటేనే కదా హ్యాపీగా మ్యాచ్ చూస్తూ అలా వేడివేడిగా తింటే బాగుంటుంది. సో మనం ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా కావాల్సింది బఠానీ, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ అన్నీ సన్నగా తరిగి పెట్టేసుకున్నానండి. అన్నీ ఒకదాని వెనుక ఒకటి వేసేసుకొని అందులో కొద్దిగా సన్నగా తరిగి పెట్టిన ఆలు అండ్ చిన్న ఆనియన్ కూడా వేసుకున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్తోని చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అందులో నేను 3 స్పూన్స్ వచ్చేసి శనగపిండి, 2 స్పూన్స్ మైదా, జస్ట్ 1 స్పూన్ వచ్చేసి వరిపిండి వేశాను. అది మనకు వరిపిండి ఏంటంటే క్రిస్పీనెస్ వచ్చేస్తుంది మనకి. సో దీంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకొని అన్నీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి. పౌడర్ మొత్తం మన వెజిటేబుల్స్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ అయింది. ఒక్కసారి బైండింగ్ వస్తుందా లేదా అనేసి చూద్దామండి. బైండింగ్ రాకపోతే ఇంకొద్దిగా శనగపిండి వేసుకోండి. సో ఇప్పుడు అనేది నాకు పర్లేదు, బాగానే వస్తుంది. దీంట్లో మనం ఇంకొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అవన్నీ వేసుకుంటే కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అవి కూడా వేసుకున్నాను చూడండి. సన్నగా చాప్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకొని మనం వేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి, హెల్దీగా ఉంటుంది. అన్ని వెజిటేబుల్స్ బాగానే ఉంటాయి కాబట్టి హెల్దీ కాబట్టి మనం ఈజీగా చేసుకొని తినొచ్చు. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. సో మనకి ఇవి మిక్స్ పకోడా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు షాలో ఫ్రై ఎలానో చూద్దాం పదండి. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని టిక్కీస్ లాగా చేసుకొని 2 సైడ్స్ చేసి కాల్చుకోవడమేనండి. చాలా బాగుంటుంది. వన్ సైడ్ కాగానే నెక్స్ట్ సైడ్ తిప్పేసుకొని మళ్ళీ ఒక సైడ్ అక్కడ కూడా కాల్ చేసుకున్నామంటే క్రిస్పీగా ఉంటుందండి. ఆయిల్ స్కిప్ చేయాలి అనుకునే వాళ్ళు, డీప్ ఫ్రై స్కిప్ చేయాలనుకునే వాళ్ళు ఇలా కూడా షాలో ఫ్రై చేసుకోవచ్చు. ఏదైనా టేస్ట్ మాత్రం అదే ఉంటుందండి. డైట్లో ఉన్న వాళ్ళు షాలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. వితౌట్ ఆయిల్ ఫుడ్ కదండి, హెల్తీగా ఉంటుంది, హ్యాపీగా తినేసేయచ్చు మనం. చూడండి నేను పకోడా అండ్ టిక్కీస్ 2 చేసేసాను. కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేసేయండి. సో ఇది అయిపోగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని అందులో SRS మగువా కలెక్షన్స్ 25 అన్న పేజీని ఫాలో చేయండి. దాంట్లో మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందుకు ఉంటాను. దాంట్లో మంచి బడ్జెట్లో మనకు శారీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ జ్యువెలరీస్ కూడా ఉంటాయి. చాలా ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయండి. ఫాలో మై పేజ్ SRS మగువా కలెక్షన్స్ 25. ఒకసారి ఫాలో చేసి చూడండి.